అరుదైన శస్త్రచికిత్సలు అద్భుతంగా చేపట్టడం, పేదలకు అందుబాటు ధరల్లో వైద్య సేవలు అందజేయడం, నిస్వార్థం, అంకితభావంతో కూడిన వైద్యంతో ఎన్వీఆర్ ఎమర్జెన్సీ హాస్పిటల్ అండ్ క్రిటికల్ కేర్ రోగుల పాలిట వరంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో గత సంవత్సర కాలంగా మధ్యతరగతి పేదవారికి అతి తక్కువ ధరలో సేవాభావంతో వైద్యం అందిస్తూ ఎన్వీఆర్ ఎమర్జెన్సీ హాస్పిటల్ దూసుకుపోతోంది. మహానగరాల్లో కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాత్రమే దొరికే వైద్యాన్ని అత్యాధునిక పరికరాల ద్వారా ఇక్కడ అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతోంది ఎన్వీఆర్ ఎమర్జెన్సీ హాస్పిటల్. ఈ హాస్పిటల్లో ఇటీవల 2 అరుదైన శస్త్రచికిత్సలు జరిగాయి. అగ్ని ప్రమాదంలో ఛాతీ, మెడ, వీపు భాగం పూర్తిగా కాలిపోయిన 60 ఏళ్ల మహిళలకు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా శస్త్రచికిత్స నిర్వహించారు. అలాగే విద్యుత్ షాక్ ద్వారా తొడ భాగంలోనూ మర్మాంగాల వద్ద చర్మం పూర్తిగా కాలిపోయిన వ్యక్తికి ప్లాస్టిక్ సర్జరీ చేసి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. హైదరాబాద్కు చెందిన ప్లాస్టిక్ సర్జన్ నిశాంత్ సాధనాల ఈ సర్జరీలను ఎంతో చాకచక్యంగా నిర్వహించారు. ఈయనకు హాస్పిటల్ ప్రధాన వైద్యురాలు డాక్టర్ నూకల దుర్గ, వారి బృందం సహాయ సహకారాలు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ నిశాంత్ సాధనాలు మాట్లాడుతూ ఇలాంటి చికిత్సలు తాడేపల్లిగూడెం లాంటి పట్టణంలో జరగడం చాలా అరుదని చెప్పారు. శరీర భాగాలు కాలిన వారికి తొడ భాగం నుంచి చర్మాన్ని తీసి ప్లాస్టిక్ సర్జరీ ద్వారా కాలిన గాయాలపై అమర్చామని, సర్జరీలు విజయవంతమయ్యాయని తెలిపారు. సర్జరీ చేసి తాను వెళ్లిన తర్వాత కూడా అంకిత భావంతో రోగులను చూసుకునే వైద్యులు ఎన్వీఆర్ హాస్పిటల్లో ఉన్నారని, అందుకే గతంలో దీపావళికి ఈ ఆసుపత్రిలో చేసిన శస్త్రచికిత్సలు విజయవంతం కావడంతో మరోసారి ఇక్కడ శస్త్రచికిత్సలకు రావడం జరిగిందన్నారు. ప్లాస్టిక్ సర్జన్ నిశాంత్ సాధనాలు మాట్లాడుతూ మెట్రో నగరాల్లో ఈ తరహా శస్త్రచికిత్సలు చేయించుకోవాలంటే దాదాపు 3 లక్షల వరకు ఖర్చు అవుతుందని, పేద ప్రజలకు కష్టసాధ్యమైన తరుణంలో కేవలం 50 నుంచి 60 వేల ఫీజులతో సేవాభావంతో ఈ సర్జరీలు చేయడం జరిగిందన్నారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ నిశాంత్ సాధనాల, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్. ఇవాళ ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఎన్వీఆర్ హాస్పిటల్లో నన్ను 2 సర్జరీస్ కోసమని పిలిచారు. ఇక్కడ 2 బర్న్స్ కేసెస్, ఒకటేమో ఫ్లేమ్ బర్న్స్ అంటారు, అంటే ఒళ్ళు కాలిపోవడం వల్ల, అండ్ ఇంకొకటి విద్యుత్ ఘాతానికి గురవడం వల్ల ఎలక్ట్రిక్ షాక్ తగిలిన వాళ్ళకి ఇమీడియట్గా క్రిటికల్ కేర్లో ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత దే ఆర్ లెఫ్ట్ విత్ ప్రాబ్లమ్స్, వూండ్ హీలింగ్ ఏదట్లా వాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీ అవసరం పడింది. ఒకరు చేసిన వాళ్ళు 60 ఏళ్ళ ఒక వృద్ధ మహిళకి వంట వండుతున్నప్పుడు చీర అంటుకోవడం వల్ల శరీరంలో ముందు భాగం, ఛాతీ భాగం, వెనక భాగం, చేతులు కాలిపోయిన తర్వాత ఆ బర్న్స్ చాలా డీప్ ఉండడం వల్ల పైన ఉన్న చర్మం అనేది డ్యామేజ్ అయిపోయింది, కింద ఫ్లెష్ వర్క్ అవ్వడం వల్ల. తనకి క్లోజ్గా కొంచెం వూండ్స్ని ఇంప్రూవ్ చేసిన తర్వాత తొడ దగ్గర నుంచి చర్మాన్ని తీసి స్కిన్ గ్రాఫ్టింగ్ అన్న సర్జరీ చేయడం అనేది జరిగింది. అలాగే ఇంకొక 40 ఏళ్ళ వ్యక్తి విద్యుత్ ఘాతానికి గురవడం వల్ల తనకి మర్మాంగాల దగ్గర, అంటే మూత్రం వెళ్ళే చోట మల విసర్జన చేసే ప్రదేశం రెండింటికి మధ్య బాగా డీప్గా టిష్యూస్ అన్ని డ్యామేజ్ అయిపోవడం వల్ల అదంతా డ్యామేజ్ అయిపోయి ఆ స్కిన్, దాని కింద ఉన్న కండ అంతా పోవడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళకి లాంగ్ టైంలో వయసు తక్కువ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ సరిగ్గా అందకపోతే తర్వాత అంగవైకల్యం కూడా వెళ్ళే ప్రమాదం ఉంటుంది. వాళ్ళకి ఆయనకి ఏం చేసామంటే గ్రెస్లిస్ మజిల్ ఫ్లాప్ అనేది చేసాం. అంటే తొడ దగ్గర నుంచి ఒక కండరాన్ని అలాంగ్ విత్ చర్మం అండ్ ఫ్యాట్ అది తీసుకొని ఎక్కడైతే మనకి కండ ఇది పోయిందో ఆ మర్మాంగాల దగ్గర కండని వేసి అది రీకన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఇందాక దుర్గా గారు చెప్తున్నారు, ఇక్కడ తాడేపల్లిగూడెంలో కూడా ప్లాస్టిక్ సర్జరీ సేవలు జరగడం ఇదే మొట్టమొదటిసారి అని చెప్తున్నారు. గతంలో కూడా పోయిన నెలలో ఒక చిన్న పిల్లలకి, వేడి నీళ్ళు పడిన వాళ్ళకి, అట్లా కాలిన వాళ్ళకి 2-3 కూడా కృత్రిమ దీపావళి టైంలో కూడా కృత్రిమ చర్మం వేసి ట్రీట్మెంట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళది కూడా 1 మంత్ ఫాలోఅప్, అందరూ చాలా మంచిగా హీల్ అయ్యారు. ఇది కూడా ఇలాంటి సర్జరీస్ ఇవన్నీ చాలా ఖర్చు కంటే ఎక్కువ చాలా డెడికేషన్, ట్రీట్మెంట్ కమిట్మెంట్తో కూడుకున్న సర్జరీస్ ఇట్లాంటివి. అంటే తాడేపల్లిగూడెం లాంటి అంటే స్మాల్ టౌన్స్లో, టైర్ 2 సిటీస్లో, టైర్ 2 టౌన్స్లో జరగడం అని చేయాలన్నా, సర్జన్స్ ఎవరు చేయాలన్నా కానీ డెడికేటెడ్ సపోర్ట్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. సర్జరీ చేసి వెళ్ళినా కానీ అవన్నీ ఇక్కడ లాస్ట్ టైం ఫస్ట్ చెప్పినప్పుడు ఇట్లాంటి కేసులు అంటే పెద్ద కేసెస్ మనం చేయగలమా లేదా అని అనుకున్నాం. లాస్ట్ టైం ఒక కేసెస్ చేసినప్పుడు వాటి రెస్పాన్స్, అది కూడా హీలింగ్ కూడా మంచిగా ఉంది కాబట్టి ఐ థాట్ ఇక్కడ బెటర్ కేర్ దొరుకుతుంది కాబట్టి వీ కెన్ గో హెడ్ ప్రొసీడ్, కావాల్సిన
అనస్థెటిక్ సపోర్ట్ కూడా ఉంది, అంటే కంప్లీట్ హోల్ బాడీ అనస్థీషియా ఇచ్చి చేయడం జరిగింది. కొంతమంది కింద భాగం వరకు అనస్థీషియా ఇచ్చి చేయడం వల్ల, అండ్ అలాగే డెడికేటెడ్ వూండ్ కేర్ టీమ్ కూడా వాళ్ళని కూడా రీసెంట్గా ట్రైన్ చేయడం వల్ల ఇట్స్ వేర్ ఏబుల్ టు డూ సచ్ మేజర్ సర్జరీస్ ఆల్సో హియర్ ఇన్ తాడేపల్లిగూడెం. ఎన్టీఆర్ హాస్పిటల్ కన్సల్టెంట్ ఫిజిషియన్ వైద్యులు దుర్గా నూకల మాట్లాడుతూ ఎమర్జెన్సీ సమయంలో దూర ప్రాంతాలకు రోగులను తీసుకెళ్లే క్రమంలో కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం జరుగుతుందని, అటువంటి ప్రాణాపాయాన్ని అరికట్టేందుకు పెద్ద నగరాల్లో అందించే వైద్య సేవలను ఇక్కడ అతి తక్కువ వ్యయంతో వైద్యులను ఇక్కడికి రప్పించి చేయించడం జరుగుతుందన్నారు. తాడేపల్లిగూడెం ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ సర్వీసులకు వన్ స్టాప్ సొల్యూషన్గా ఎన్వీఆర్ హాస్పిటల్లో ఉంచాలనేది తమ లక్ష్యమని ఆమె చెప్పారు. నేను డాక్టర్ దుర్గా, కన్సల్టెంట్ ఫిజిషియన్. సో బేసిక్గా ఈ ఎన్వీఆర్ ఎమర్జెన్సీ హాస్పిటల్ 1 year బ్యాక్ పెట్టడం జరిగింది, December 25th. అండ్ మా విజన్ వచ్చేసి టు ప్రొవైడ్ రైట్ ట్రీట్మెంట్ ఎట్ రైట్ టైం ఫర్ ఎవ్రీ పేషెంట్. అంటే వీలున్నంత వరకు ఎమర్జెన్సీస్లో ఏంటంటే ఈ దూర ప్రాంతాలకు వెళ్ళే టైంలో ఒక్కొక్కసారి పేషెంట్స్ బ్యాడ్ అవ్వడం జరుగుతుంది, ఎస్పెషల్లీ మెడికల్ ఎమర్జెన్సీస్లో. సో అలాంటి కేసెస్కి మనం ఇన్ టైంలో ట్రీట్మెంట్ అందిస్తే మోస్ట్లీ రికవరీ బాగుంటుంది అన్న ఈ కాన్సెప్ట్ మీద పెట్టాము. సో అలాగే ఇక్కడ ఇన్ కేస్ ఇక్కడ ఏమన్నా సర్వీసెస్ లేని పక్షంలో కూడా, లైక్ పెద్ద పెద్ద హాస్పిటల్లో జరిగే సర్వీసెస్ కూడా మన డాక్టర్స్, విజిటింగ్ డాక్టర్స్ ఉంటారు, స్పెషాలిటీ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళందరూ వచ్చి ఇన్ టైంలో ట్రీట్మెంట్ అందజేసేలాగా కూడా చూస్తున్నాము. అండ్ ఎందుకంటే దూర ప్రాంతాలకు లైక్ విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్ వెళ్ళాలంటే ఖర్చులు కూడా చాలా ఎక్కువ అవుతాయి ప్రొసీజర్స్కి. ఇవన్నీ కూడా బేరబుల్ ఛార్జెస్ తోటి, బేర్ మినిమల్ ఛార్జెస్ తోటి చేయాలన్న ఆలోచనతో ఇది నడుపుతున్నాం. రెస్పాన్సెస్ అన్నీ బాగున్నాయండి. సో ఈ December 25th ఫస్ట్ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇంతవరకు అందరికీ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే రీసెంట్గా మనకి ఒక 2 cases వచ్చాయి. ఒకటి ఎలక్ట్రిక్ షాక్, అది ఆయనకి పెరీనియల్ ఏరియా దగ్గర మొత్తం అంతా టిష్యూ డ్యామేజ్ అవ్వడంతో ఆయనకు ఒక స్కిన్ ఫ్లాప్ వేయడం అనేది అవసరం పడింది. సో మనం ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ నిశాంత్ గారితో హైదరాబాద్లో ఉంటారు, ఆయనతో కూడా మాట్లాడి అక్కడి వరకు అయితే పేషెంట్ వచ్చి అఫోర్డబిలిటీ అయితే పెట్టుకోలేరు, అంత ఎక్కువ ఛార్జెస్ అవి పెట్టుకోలేరు, బేర్ మినిమల్ ఛార్జెస్తో మనం ఇక్కడ చేయాలి అని రిక్వెస్ట్ చేయగా ఆయన ఈరోజు ఇన్ టైం వచ్చి 2 surgeries చేశారు. ఒకటేమో బర్న్స్ కేసెస్కి స్కిన్ గ్రాఫ్టింగ్ జరిగింది, ఇంకొకటేమో ఈ ఎలక్ట్రిక్ షాక్ పేషెంట్కి ఫ్లాప్ వేశారు. సో ఇలాంటి సర్జరీస్ కానీ ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో చేయాలి, మనం అన్ని సర్వీసెస్ ఇక్కడ అందించాలి, ఈ హాస్పిటల్ వన్ స్టాప్ సొల్యూషన్గా ఉండాలి అందరికీ అనేది మా ఆశ. సో దీనికి అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. అత్యంత ఖరీదైన వైద్యం అందుబాటు ధరలో అందరికీ చేరువ చేయడమే కర్తవ్యంగా భావించి ఈ ఆసుపత్రి నడుపుతున్నామని ఆసుపత్రి సీఈఓ మధు పడాల తెలిపారు. వైద్యురాలు తన సతీమణి దుర్గా, తన మామగారైన చైర్మన్ బుల్లే సహకారంతోనే ఈ ఆసుపత్రిలో ఇటువంటి శస్త్రచికిత్సలు అందుబాటు ధరలో అందిస్తున్నామని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మధు పడాల, CEO ఆఫ్ ఎన్వీఆర్ ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్. అలాగే డాక్టర్ దుర్గా మేడం వాళ్ళ హస్బెండ్ని, నూకల బుల్లి గారి వాళ్ళ అల్లునండి. యాక్చువల్గా ఇందాక చెప్పినట్టు ఎన్వీఆర్ ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్ చైర్మన్ గారు బుల్లి సార్ అండ్ డాక్టర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దుర్గా నూకల అండ్ కన్సల్టెంట్స్ ప్లాస్టిక్ సర్జన్ నిశాంత్ గారు చెప్పినట్టు చాలా వివరించారండి. వాళ్ళు ఇక్కడ జరిగే సేవల గురించి, సర్జరీస్ గురించి, మెడికల్ సర్వీసెస్ గురించి వివరించారు. నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, యాక్చువల్గా ఇక్కడ చాలామంది విలేజెస్ నుంచి వస్తుంటారండి. యాక్చువల్గా అన్ఎడ్యుకేటెడ్ వస్తూ ఉంటారు, లేబర్స్, కూలి వాళ్ళు, డైలీ లేబర్స్ వస్తుంటారు, చాలామంది వస్తుంటారు. వాళ్ళు క్యాపబిలిటీ అన్నది, ఎఫెక్టబిలిటీ రేషియో చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళకి మేము చాలా సర్వీసెస్ చెప్పినట్టుగానే చాలా సర్వీసెస్ అందించామండి మా చేతుల్లో ఉన్నవి. యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ సర్జరీస్ జరిగినాయి అంటే డాక్టర్ నిశాంత్ సాధనాల గారు చేశారు 2 surgeries. అది యాక్చువల్గా మనము విజయవాడ, హైదరాబాద్ ఏరియాల్లోకి వెళ్తే ఏ హాస్పిటల్లోకి వెళ్ళినా 2.5 lakh నుంచి 3 lakhs వరకు ఖర్చు అవుతుందండి ఒక్కో సర్జరీకి. కానీ మనము మన డాక్టర్ గారు ఫెమిలియర్గా తెలిసిన అతను రావటం వల్ల ఇంకొకటి ఏంటంటే సర్జికల్ ఐటమ్స్ ఏవైతే యూజ్ అవుతాయో వాటికే ఎఫర్టబిలిటీ వాళ్ళకి తీసుకుని చెప్పి మన సర్వీసెస్ బేస్ మీద తీసుకుని 50,000 to 60,000 రూపీస్లో మాత్రమే మొత్తం ఆ సర్జరీ చేయటం జరిగిందండి. దట్టు వాళ్ళు డే కేర్లో ఉండటం 3 to 4 days ఉండవలసి వస్తుంది ఇక్కడ. అది కూడా మేము బుల్లీ సార్
అతని సంకల్పం ఏంటంటే సర్వీస్ చేయాలి ఇక్కడ ఎంతో కొంత సర్వీస్, అతని హోప్ అండి, అతని ఆశ. అతని ప్రకారమే ఏదైతే మా చేతుల్లో ఉంటాయో సర్వీసెస్ బేస్ మీద రూమ్స్ కానీ ఏదైనా కన్సెషన్ ఇవ్వటం కానీ సర్వీసెస్ కానీ ఖచ్చితంగా అది ఎంత సాధ్యం అవుతుందో అంతవరకు చేస్తున్నామండి. యాక్చువల్గా సర్జికల్ మెడిసిన్ కానీ సర్జికల్ ఐటమ్స్ కానీ కన్సల్టెంట్ సర్జన్స్ ఎవరైతే డాక్టర్స్ కానీ విజిటింగ్ డాక్టర్స్ కానీ ఏవైతే వస్తారో వాళ్ళకి పే చేసే ఛార్జెస్ మాత్రం తీసుకొని సర్జరీస్ చేయటం జరిగిందండి. అలాగే మెడికల్ మేనేజ్మెంట్లో కూడా చాలా ఏదైతే ఎఫెక్టబిలిటీ లేని వాళ్ళకి చాలా సర్వీసెస్ కూడా చేశామండి. లాస్ట్లో బుల్లి సార్కి అంత ట్రీట్మెంట్ అయిన తర్వాత అతనికి ఫోన్ వెళ్తుంది. ఫైనల్గా అతను చాలా సేవా హృదయంతో అతను చాలా సర్వీసెస్ తగ్గించి వాళ్ళకి ఎంత చేయగలమో అంత చేస్తారు ఖచ్చితంగా. మా జనరల్ మోటో ఏంటంటే అండి, సర్వీసెస్ హాస్పిటల్ మాకు మంచి ఇక్కడ మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది అని మంచి నేమ్ రావాలి. ఇంకొకటి ఏంటంటే మాకు ఫైనాన్షియల్గా సర్వీస్ ఇది గ్రోత్ అప్ అవ్వాలనే మోటో ఏమీ లేదు. మాకు జీరో అంటే సర్వీసెస్కి మేము చేసేదానికి ట్రీట్మెంట్కి జీరో రేషియో జీరో లెవెల్లో ఉన్నా కూడా మైనస్లో లేకుండా మేము గో ఫార్వర్డ్ వెళ్తామండి. మాకు దీనికోసము ఫైనాన్షియల్గానే గ్రో అవ్వాలని కాదు, ఇక్కడ బుల్లి సార్ కళ నెరవేర్చేలాగా సర్వీస్ చేయాలి అని ఎన్వీఆర్ పేరు మీద చేయాలి అన్న సంకల్పంతో మేము ముందుకెళ్తామండి. ఖచ్చితంగా ఈ సర్వీసెస్ కొనసాగుతాయి. మునుముందు ఈ తాడేపల్లిగూడెం విలేజ్ ప్రజలందరికీ మొత్తం ఎవరైతే ఉన్నారో విలేజెస్ ఎవరైనా కానీ మా చేతుల్లో ఉన్న ఖచ్చితంగా ఎఫర్డబిలిటీ మేము ఏదైతే చేయగలమో అది ఖచ్చితంగా చేస్తామని కోరుకుంటూ, అలాగే ప్రతి శుక్రవారం ఇక్కడ ఓపీ ఫ్రీగా చూడబడుతుందండి. ఆల్రెడీ మేము 5-6 months నుంచి ఆల్మోస్ట్ 7 months నుంచి ఫ్రీ ఓపీ చూడబడుతుంది. అందరికీ అది విలేజెస్ అందరికీ చాలా తెలిసింది. ఆ వార్త అందరూ ఫ్రీ ఓపీకి చాలామంది వస్తున్నారు. అది అందరూ జనరల్ కానీ ఏదైనా మొత్తం అంతా మెడికల్ పరంగా చెక్ చేయించుకుని ఫ్రీ ఓపీలో ఆ సర్వీసెస్ కూడా మేము అందిస్తున్నాము. ఖచ్చితంగా మున్ముందు ఈ సేవలన్నీ అందిస్తామని ఈ ప్రజలందరికీ, తాడేపల్లిగూడెం ప్రజలందరికీ మాకు చేయగలిగిన సర్వీసెస్ ఖచ్చితంగా చేస్తామని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎన్వీఆర్ హాస్పిటల్ చైర్మన్ నోకల వెంకటరత్నం అలియాస్ బుల్లియా మాట్లాడుతూ తమ కుమార్తె డాక్టర్ కావడం, కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసిన అనుభవంతో తాడేపల్లిగూడెంలో అత్యవసర సమయాల్లో రోగుల ప్రాణాలను కాపాడాలనే నిశ్చయంతో ఈ హాస్పిటల్ స్థాపించామన్నారు. సంవత్సర కాలంగా చాలా మందిని ప్రాణాపాయం నుంచి కాపాడడంతో పాటు అరుదైన శస్త్రచికిత్సలు అతి తక్కువ ధరలకే వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. లాభాపేక్ష లేకుండా సేవాభావంతోనే తాము ఈ హాస్పిటల్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో మరింత అత్యాధునిక సౌకర్యాలు, వైద్య పరికరాలు కొనుగోలు చేసి పేద ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందుబాటు ధరలో అందించనున్నామని బుల్లి వివరించారు. నా పేరు నోకల బుల్లి, ఆరుగొల్లండి. మేము మా పాప డాక్టర్ అవ్వటం వల్ల ఈ హాస్పిటల్ లాస్ట్ ఇయర్ ప్రారంభించడం జరిగింది. రేపు వచ్చే 25కి 1 year అవుతుంది హాస్పిటల్ పెట్టి. మరి హాస్పిటల్ పెట్టిన దగ్గర నుంచి కూడా ఈ యొక్క తాడేపల్లిగూడెం యొక్క నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మంచి మెరుగైన వైద్యం అందించాలనే కాన్సెప్ట్లో పెట్టడం జరిగింది. మరి 24/7 24 గంటలు కూడా ఇప్పుడు కూడా మరి పేషెంట్లకు అందుబాటులో ఉండేలాగా ల్యాబ్ సౌకర్యం కానీ, మెడికల్ షాప్ కానీ అన్నీ కూడా డాక్టర్స్ కానీ అందరూ అందుబాటులో ఉండేలాగా పెట్టడం జరిగింది. ఈ యొక్క ప్రజలకి ఎమర్జెన్సీలో ఎటువంటి కేసులు వచ్చినా సరే పేషెంట్ని సేఫ్ చేయాలి, ప్రాణాపాయం నుంచి కాపాడాలని ఒక కాన్సెప్ట్లో మెరుగైన వైద్యం అందించాలని మా పాప హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్లో చేసిన వాళ్ళని ఆ అనుభవం ఉండటం మీద అన్ని రకాల కేసులు కూడా ఇక్కడ చూడటం జరిగింది. ఈ కేసులు కూడా అందరూ కూడా చేయించుకున్న వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఇక్కడి నుంచి మా హాస్పిటల్ నుంచి వెళ్ళటం జరుగుతుంది. మరి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ వైద్య రంగంలో మరి ఏమన్నా లేటెస్ట్గా టెక్నాలజీ వస్తే అవి కూడా ఇక్కడ మేము సదుపాయాలు ఏర్పాటు చేసి ఈ యొక్క తాడేపల్లిగూడెం యొక్క నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, పేద ప్రజలకి ముఖ్యంగా అందరికీ మెరుగైన వైద్యం అందించి మరి సులభంగా వాళ్ళ దగ్గర ఏమీ ఎక్కువ తీసుకోకుండా మాకు యొక్క వాళ్ళకి సరిపడగా ఈ వైద్యం ఏదైతే చేస్తారో అలాగే బిల్లుల విషయంలో కానీ దేనికి కూడా ఇబ్బందులు లేకుండా మరి సర్వీస్ మోటివ్లో చేయాలనే ఒక తాపత్రయంతో ఇక్కడ హాస్పిటల్ పెట్టడం జరిగిందండి. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని వివిధ రకాల వైద్యాలు ఏమన్నా వచ్చినా వాటికి సంబంధించిన పరికరాలు మేము ఇక్కడ ఏర్పాటు చేసి
అందరికీ కూడా మరి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మాకు ఈ యొక్క నియోజకవర్గం పొలిటికల్ నాయకులు కానీ, మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ, బంధువులు కానీ అందరూ కూడా ఈ హాస్పిటల్ పెట్టిన కంటే కూడా ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. మరి అందరికీ కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. ముందు ఇంకా రాబోయే రోజుల్లో మేము ఇంకా సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ అందరూ సహాయ సహకారాలు మాకు అందించాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.